శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. ఈరోజు శ్రీ వారాహి అమ్మవారి 8వ రోజు దీక్షా కాలంలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను. చాలా చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. నేను ఇప్పటివరకు వారాహి దీక్షను ఎప్పుడు తీసుకోలేదు, వినడమే కానీ ఎప్పుడు తీసుకోలేదండి వారాహి అమ్మవారి దీక్షను. నాకు ఒక తెలియని అనుభూతి అనేది కూడా ఈ దీక్షలో ఉందండి. మనస్సు ప్రశాంతత, ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ వారాహి దీక్షలో నాకు నిద్ర సరిగా రాదు. నాకు ఉన్న ఒక సమస్య ఏంటంటే కొన్ని వందలలో వేలలో కాల్స్ మాట్లాడుతుంటాను, వీడియోస్ చెప్తుంటాను, కరెక్షన్స్ ఇస్తుంటాను, జాతకాలం ప్రశ్న చేస్తుంటాను. నిద్ర నాకు మిడ్ నైట్ వరకు కూడా మనకు వేరే వేరే కంట్రీస్ నుండి కాల్స్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు తెల్లవారుతుంది, మనకు చీకటి పడిపోతుంది ఇక్కడ. అలాంటి టైంలో కొంతమందికి 12 గంటల వరకు ఛాన్స్ నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను పడుకునేది వాస్తవానికి ఏంటంటే ఒక 2-3 గంటలు, 4 గంటలు మినిమం సుమారుగా పడుకుంటాను. దాంట్లో నేను నిద్రపోవడానికే 1 అవర్ మేలుకతో ఉండి ఆలోచించుకుంటూ ఆ 2-3 గంటలలో 2 గంటలు నిద్రపోతే మహా ఎక్కువ. ఈ దీక్ష తీసుకున్నప్పటి నుండి నిద్ర అనేది నాకు ఒకటే, ఈ నిద్రను మనం టాబ్లెట్స్ చేసుకుంటే ఏం లేదండి, అది మత్తుగా ఉంటుంది. మనం టాబ్లెట్స్ చేసి ఉంటే ఇక అది ఎక్కువగా ఇబ్బంది పడతాం. ఈ దీక్ష తీసుకున్నప్పటి నుండి హ్యాపీగా ప్రశాంతంగా నిద్ర అనేది పడుతుందండి. నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం కానీ, సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, టెన్షన్స్ కానీ నాకు ముందటి నుండి ఏమీ లేవండి. ఇప్పుడు అమ్మవారిని కోరుకునేది కూడా నాకు 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 100 కోట్లు అని అడగనండి. అంటే ఆర్థికంగా సమతుల్యంగా నేను బాగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను, అంతా బాగానే ఉంది. నేను ఒకటేనండి, ప్రపంచంలో అత్యంత మనకు సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులలో నేనే మొదటి వరుసలో ఉంటాను. ఏ టెన్షన్స్లో, ఏ ఇబ్బందులు, హ్యాపీగా ఉన్నాను. అంతా అమ్మవారి కృప. నేను అమ్మవారిని కోరుకున్నది ఏంటంటే, నా దగ్గర ఇప్పటివరకు కొన్ని లక్షలలో కరెక్షన్స్ తీసుకోవచ్చు చాలామంది. వాళ్ళందరి కుటుంబాలకి మంచి జరగాలి, నేను ఇదొకటే కోరికాను అమ్మవారిని. ఎంతమందికి అయితే నేను కరెక్షన్స్ ఇచ్చానో వాళ్ళ కోసమే నేను ఈ దీక్ష తీసుకున్నాను. వాళ్ళు బాగుండాలని, వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలని, వివాహాలు త్వరగా జరగాలని, ఆరోగ్యంగా జీవించాలని, డబ్బులు బాగా సంపాదించి 10 మందికి వారే ఉపాధి కల్పించేంత స్థాయిలో ఉండాలని నేను కోరింది అమ్మవారిని. అదొకటే కోరికండి. ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా చేయాలి, అంతే. ఇంకొకటి, అమ్మవారిని నేను నిష్ఠగా కోరుకునేది ఏంటంటే, నా నోటి వాక్కుకి, నా చేతికి అద్భుతమైనటువంటి శక్తులు కల్పించాలని అమ్మవారిని కోరుకున్నాను. అంటే ఎవరికైతే, నేను ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, శత్రువును సైతం మన్నించేటువంటి గుణం నా దగ్గర ఉంటుంది. నాకు తలపెట్టి నా గురించి తప్పుగా చెప్పని, బ్యాడ్గా చెప్పని, ఏదైనా కానివ్వండి, కానీ నా దగ్గరకు వస్తే చేరదీస్తాను. అది కాబట్టి నేను ఎప్పుడు ఎల్లవేళలా మీ మంచి కోరే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భగవంతుడు కావచ్చు, ఆ తర్వాత 3వ వ్యక్తిగా నేనే ఉంటాను. అది మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా నేను ప్రతిరోజు హోమం జరిపిస్తున్నాను. సోమవారం రోజు పూర్ణాహుతి జరిపిస్తున్నాను. అప్పుడు మీ పేరు, గోత్రనామాలు కూడా మీరు బుక్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. బుక్ చేసుకుంటే నేను అమ్మవారి ముందటే మీ గోత్రనామాలు చక్కగా చదివి దానికి సంబంధించిన వీడియో లైవ్ ఫుటేజ్ అనేది కూడా మీకు తప్పకుండా పంపిస్తానండి. చూడండి, మీకు ఆ ప్రోగ్రామ్ అనేది కూడా మీకు తప్పకుండా మీకు వాట్సాప్ నెంబర్కు సెండ్ చేస్తాను, చూడండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, అంధకారము వీడి అదృష్టవంతులు అవ్వబోతున్నారు కొన్ని రాష్ట్రాల్లో జన్మించిన వారు. అంటే వారికి ఉన్నటువంటి బ్యాడ్ టైం అనేది కూడా వెళ్ళిపోయిందండి, గుడ్ టైం స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైనా నిజ జీవితంలో కొన్ని రోజుల్లో మన జీవితంలో కొన్ని విషయాలు తారసపడుతుంటాయి. అవి ఏంటంటే, మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నాం అనుకోండి, ఆ వెళ్తున్నప్పుడు కొద్ది కిలోమీటర్లు హెచ్చు తగ్గులు ఉన్నటువంటి రోడ్లు,
అన్నీ చిన్న చిన్న హోల్స్ ఉన్నటువంటి రోడ్లు, తర్వాత గొయ్యిలు ఉన్నటువంటి రోడ్లు, ఇట్లా ట్రావెల్ చేస్తూ పోతుంటాం. అదొక 5 కిలోమీటర్లు మన జీవితంలో, అంటే మనం బండి వెహికల్ నడిపినప్పుడు ఎప్పుడో ఒకసారి తగులుతుంది. ఆ తర్వాత తార్ రోడ్డుకి, హైవే రోడ్డుకి వెళ్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అదే ఈ గుంతలు, ఈ ఒక రోడ్డు బాగాలేకుంటే వాటి మీద మనం ఎంత స్పీడ్గా వెళ్తాం. అంటే మానవ జీవితంలో సహజం. మనకి ఎక్కడికి మనం వెళ్ళే చోటంతా తార్ రోడ్డు ఉండాలని కూడా అనుకోవడం మన మూర్ఖత్వమే. జీవితం ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి. అన్ని కలబోతేనే మానవ జీవితం. అంతే కదా. మనిషి ఎప్పుడైనా కూడా అన్నీ ఉంటాయి, ఉండకుండా ఉండదు. ఎవరికైనా ఉంటాయి, ఒక నాకు తప్ప. ఎందుకంటే నేను ఆ స్ట్రెంత్ను పెంచుకున్నాను. నేను ఉపాసనలో ఉంటాను, అమ్మవారి ఉపాసనలో ఉంటాను. మా గురువుగారు నాకు నేర్పిన విద్య అది. నేను అమ్మవారి ఉపాసనలో ఉంటాను కాబట్టి నాకు ఎలాంటి చెడు ఆలోచనలు కలవవు. నేను స్టేబుల్గా ఉంటాను, నిదానంగా ఉంటాను. నాలో అహం, కోపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ కూడా వదిలిపెట్టాను. నాదొకటే లక్ష్యం, మీరు బాగుపడాలి. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నిజమండి. వారాహి అమ్మవారి తల్లి సాక్షిగా చెప్తున్నాను. నేను నా కుటుంబం గురించి ఎప్పుడు ఒక్క కోరిక కూడా కోరుకోలేదు. నా దగ్గరికి కరెక్షన్ వచ్చి తీసుకున్నటువంటి బాగుపడాలి, అమ్మవారిని అదే కోరుకుంటాను నేను. ఈ అమ్మవారినే, ఈ వారాహి తల్లినే కాదండి, నేను తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, శక్తిపీఠాలు దర్శించినా, జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించినా నేను కోరుకున్నది ఒకటే, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా క్లయింట్లకు తప్పకుండా వాళ్ళకు మంచి జరిపించు అని ఆ భగవంతుని నేను కోరుకుంటాను. నాకు అవసరం లేదు, నా భక్తులకు, అంటే నీ భక్తులకు, నా అభిమానులకు, నా క్లయింట్స్కి మంచి జరిగే విధంగా చేయాలి అని ఆ భగవంతుని నేను కోరుకుంటానండి. నా కోరికలు ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, తీరుస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా భగవంతుని సూక్తి, ఒక విధానం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, తాళపత్రాలలో ఎవరైతే వాళ్ళ గురించి కోరికలు కోరుకుంటాయో వాళ్ళకు 50-50 జరుగుతాయి. కానీ నీ గురించి ఎదుటివాడు కోరుకుంటాడు చూసారా, అది 100% జరుగుతుంది. మరి మీ గురించి కోరుకునే వాళ్ళు ఎవరున్నారండి ప్రపంచంలో? మీ బంధువులు కోరుకుంటారు, మీ బంధువులు కోరుకోరు, మీ తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ తల్లిదండ్రులు పిల్లలకి కోరుకుంటే పని చేయదు. బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళు కోరుకోవాలి. ఎవరు కోరుకుంటారు అలాగా? వాళ్ళకేం అవసరం నీ మంచితనం గురించి నేను కోరుకోవడానికి? కానీ నేను కోరుకుంటాను. నా దగ్గర కరెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ బాగుపడాలని నేను కోరుకుంటాను. నేను మనసులో సంకల్పం చేసుకుంటాను. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదండి. ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు పేరు మార్చుకోవాలి. అది కూడా 270 degrees నుండి 360 degree కోణంలో పేరు సంఖ్యాబలాన్ని చేంజ్ చేసుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం తప్పకుండా మన దగ్గర లభిస్తుంది. మీరు మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో ఎక్కడ కూడా ఏది మార్చని అవసరమే లేదండి. ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి. మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. వీలైతే ఒక్కసారి సిగ్నేచర్ స్టైల్ చేంజ్ చేసుకోండి. మీ పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించేది, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను మీరు వారికి పెట్టండి, మంచి జరుగుతుంది. ఎన్నో ఖర్చు పెడుతున్నాం, ఎన్నో వేల రూపాయలు అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతున్నాం. ఒక్కసారి మీ పిల్లల గురించి కానీ, మీ గురించి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి నేను ఇచ్చినటువంటి కరెక్షన్. ఒకవేళ మీకు ఎలాంటి ప్రయోజనం లేకపోతే 1,00,000 మందికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి. అంత కాన్ఫిడెంట్గా ఉండి నేను చెప్తున్నాను. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి. అది కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి మీ పేరు 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకోగలిగితే తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.